హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజా గోపి వ్లాగ్స్. సో మేమైతే ఇంకా మా స్ట్రీట్లో ఖమ్మంలో మేముండే మా ఏరియాలో సో ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్స్ అయితే జరుపుకున్నాం అనమాట. చూసారు కదా, చాలా మంది వచ్చారు. నేను ఫస్ట్ టైం అనమాట ఈ సెలబ్రేషన్లో పార్టిసిపేట్ చేయడం. ఎందుకంటే మేము కొత్తగా వచ్చాం కాబట్టి ఏరియాకి. సో ఇక్కడ చాలా మంది ఫ్రెండ్స్ అయ్యారు మాకైతే. ఇక్కడ ఆంటీ, అక్క వాళ్ళు, తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరూ మంచిగా క్లోజ్ అయ్యారనమాట. ఇక్కడ వినాయక చవితి కూడా బాగా జరుపుకుంటారు, బాగా చేస్తారనమాట. అయితే సరదాగా ఇంకా అందరూ అప్పటికప్పుడే ఒక 1 డే ముందే ప్లాన్ చేసుకున్నాం అంతే. కేక్ కటింగ్ ఏమంతా చాలా బాగా జరుపుకున్నారనమాట. పిల్లలు అంతా అడవుడు చాలా బాగా జరిగింది. ఇక్కడ మా స్ట్రీట్లో ఉండే వాళ్ళు ఇక్కడ కనిపిస్తుంది కదా కేక్. సో నైట్ 9 అలా అయిందనమాట. సో అందరం ఇంకా మంచిగా సరదాగా వెళ్ళి ఇక్కడ మాకు ఇంటి దగ్గర అనమాట, మా ఇంటి దగ్గరలోనే ఇక్కడ వెళ్ళాల్సిన అవసరం లేదు. రోడ్డు మీద మంచిగా స్ట్రీట్ లైట్ మధ్యలో అలా సరదాగా కేక్ కటింగ్ అయితే చేసామన్నమాట. మంచిగా అందరం మాట్లాడుకుంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పుకుంటూ చాలా హ్యాపీగా సెలబ్రేషన్స్ అయితే బాగా జరుపుకున్నామండి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ టైం అనమాట నేను సెలబ్రేషన్ పార్టిసిపేట్ చేయడం. సో ఇక్కడ కేక్ కనిపిస్తుంది కదా, హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మేము ఉండే ఏరియా నేమ్ అయితే రాసామన్నమాట ఇక్కడ. సో అందరూ ఇంకా ఫొటోస్, వీడియోస్ అన్నీ అందరు తీసుకున్నారు. లైటింగ్ కొంచెం తక్కువ ఉంది, స్ట్రీట్ లైట్సే ఉన్నాయి కాబట్టి. సో ఇంక లైటింగ్ అంత తక్కువ ఉందన్నమాట. అందుకే ఇక అంతవరకే లైటింగ్ ఉన్నంత వరకు అయితే వీడియో కవర్ చేసుకోవడం జరిగిందనమాట. ఇక్కడ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని చెప్పి నేను ఉన్నంత వరకు వాయిస్ కొంచెం ఇస్తున్నాను అనమాట. ఇంకా మిగతాది అప్పుడు వాయిస్ అలానే ఉంచేసాను, ఇంకా వాయిస్ ఏమి ఇవ్వట్లేదు. సో ఇంకా బాగా అయితే జరుపుకున్నాము. నాకు మంచిగా అనిపించింది. మీరందరూ ఎలా ఫ్రెండ్షిప్ డే జరుపుకున్నారు కామెంట్స్ లో చెప్పండి నాకు. అందరు ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అన్ని ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అందరం కట్టుకొని మంచిగా జరుపుకున్నాము. ఇక్కడ పిల్లలు కూడా వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అని కట్టుకొని వాళ్ళు మార్నింగే కట్టుకున్నారు. ఇంకా వాళ్ళ సందడి వాళ్ళది, ఇంకా మా సందడి మాదనమాట. అందరం సరదాగా మాట్లాడుకుంటూ ఇంకా ఫొటోస్ తీసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఇంకేం మాట్లాడుకుంటాము. ఇదే కదా మామూలుగా. హ్యాపీగా అయితే మంచిగా జరిగింది. ఫస్ట్ టైం కాబట్టి నాకు మంచిగా ఎక్సైట్మెంట్గా, థ్రిల్లింగ్గా అనిపించింది అనమాట. నేను ఎప్పుడు ఇలా పార్టిసిపేట్ చేయలేదు ఇంతకుముందు ఏరియాలో కూడా, ఇప్పుడు జరుపుకోలేదు అనమాట. సో ఇక్కడ నాకు బాగా అనిపించింది. ఇక్కడ వినాయక చవితి కూడా బాగా జరుపుకుంటారు. ఎందుకంటే ఇట్లా దగ్గర ఉన్న స్ట్రీట్లో చాలా బాగుంటుంది. వీళ్ళందరూ యూనిటీగా ఉండి మంచి క్లోజ్గా ఉండి చాలా బాగా అయితే జరుపుకుంటారు ఏదైనా కూడా. నాకైతే అది బాగా అనిపించింది అనమాట. చాలా మంది ఇలానే యూనిటీగా ఉండి ఏదైనా, ఏ ఫెస్టివల్స్ అయినా, ఏ పార్టీస్ అయినా కూడా ఇలానే జరుపుకుంటారనమాట. సో ఇంకా ఇది కేక్ కటింగ్ ఇవన్నీ కూడా వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా బాగా జరిగాయి. కానీ లైటింగ్ తక్కువగా ఉంది. అక్కడ ఉన్న స్ట్రీట్ లైట్సే ఉండడం వల్ల ఇంకా అవి అంతవరకు కవర్ చేసామన్నమాట వీడియోనైతే. సో ఇక్కడికి నేను రావడం వల్ల ఏంటంటే సెలబ్రేషన్స్ రావడం వల్ల నాకు కొంతమంది తెలుసు, ఇంకా మిగతా కొంతమంది కూడా పరిచయం అయ్యారు. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మీ వీడియోస్ చూస్తాము, డైలీ వీడియోస్ చూస్తాము యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్ అని చెప్పని అనేసరికి నాకు భలే హ్యాపీ అనిపించింది అనమాట. ఇక్కడ సంధ్య ఆంటీ ఉంది కదా, ఈ ఆంటీ అన్నారు ఇంకా ఈసారి నెక్స్ట్ స్క్రిప్ట్ వీడియోస్ కూడా చేద్దాము అని చెప్పాను. నాకు బూస్టప్గా అనిపించింది అనమాట వాళ్ళు అనేసరికి. ఎందుకంటే హ్యాపీ అనిపించింది అనమాట వీడియోస్ చూస్తాను అనేసరికి. ఇక్కడైతే ఇంకా ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అయితే కట్టుకుంటున్నాం అనమాట. చాలా మంది ఒకరికొకరు కట్టుకున్నాము. అందరూ కట్టుకునేసరికి లెంత్ అవుతుంది అనేసి నేను కొంచెం యాడ్ చేశాను అనమాట వీడియోనైతే. ఇక్కడ ఏమన్నారంటే వీడియోస్లోనే కనిపిస్తారు, మీరు ఎప్పుడు ఎక్కువ బయటికి రారు, ఈసారి నుంచి అన్నిటికీ అటెండ్ అవ్వాలి అనేసి అయితే అందరూ అన్నారు. మంచిగా అనిపించింది. మీరు వీడియోస్లోనే కనిపిస్తున్నారు కాబట్టి ఈ ఏరియాలో బయటికి రావాలి, ప్రతిదానికి అటెండ్ అవ్వాలి అనేసి అయితే చాలా మంది అన్నారు. నాకు మంచిగా అనిపించింది. వీడియోస్ చాలా బాగున్నాయి, కపుల్ వీడియోస్ అనేసరికి ఇంకా ఫుల్ ఇంకా మామూలుగా కాదు, ఇంకా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా నాకు. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అనేసి కూడా వాళ్ళు కూడా చెప్పారు. రోజా గోపి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని కూడా చెప్పారు. కానీ పెద్దగా అనట్లేదు అనమాట. మైక్ తీసుకెళ్తే ఇంక బాగుండేది, కానీ కుదరలేదు నాకు మైక్ తీసుకొని. నేనంటే వీడియో తీసుకుందాం అనేసి అయితే ఎక్స్పెక్ట్ చేసి అయితే వెళ్ళలేదు. సో ఒకసారి వెళ్ళి చూద్దాము ఎలా ఉంటుంది, ఫస్ట్ టైం కదా అనేసి అలా వచ్చామన్నమాట. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే ఇదే అంటాం అనమాట. ఇంకా మైక్ తీసుకెళ్తే ఇంక పెద్దగా వచ్చేది వాయిస్ అయితే. టూ కేక్స్ అయితే కట్ చేసామన్నమాట. కానీ మనం ఉండే ఏరియాలో ఇలా ఏదైనా సెలబ్రేషన్స్ కానీ ఇలా జరుపుకుంటే భలే థ్రిల్లింగ్గా ఉంటుంది కదా. ఎందుకంటే అందరూ ఒక యూనిట్గా ఉండి ఇలా మంచిగా మాట్లాడుకుంటూ ఇలా హ్యాపీగా
ఏదైనా పార్టీలు కానీ ఫెస్టివల్స్ కానీ ఏదైనా సెలబ్రేషన్ జరుపుకుంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అందరూ ఒక యూనిటీగా చాలా క్లోజ్గా అనిపిస్తుంది కదా. నేనైతే ఫస్ట్ టైం కాదు, నేను నిజంగా చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇక్కడ కూల్ డ్రింక్స్ పట్టుకున్నారు ఇంకా వదిన వాళ్ళు అనమాట. ఇక వదిన కూడా నాకు చాలా క్లోజ్ సుమిత వదిన. సో ఇంకా అందరూ వీడియోస్ చూసేవాళ్ళే కాబట్టి నాకైతే ఫొటోస్ తీయండి వీడియోస్ తీయండి అనేసి మంచిగా నాకు సపోర్ట్గా సపోర్ట్ ఉన్నారు, మంచిగా యాక్టివ్గా ఉన్నారనమాట. ఎవరైనా కూడా వీడియోలో ఉండొద్దు అనేసి అయితే ఎవరు అలా ఫీల్ అయితే అవ్వలేదు. అది కొంచెం జరగండి పిల్లలంతా ఇప్పుడు వెళ్ళండి ముందుకి. ఇంకా గట్టి పూసుకోవాలి, ఇంకా గట్టిగా 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 గట్టి పోయండి. మమ్మీకి పోయండి అట్టి. మిమ్మల్ని కూడా ఇట్లానే ముగ్గురు స్టేటస్ లో పెట్టుకోవాలి.